ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా పలు సంక్షేమ చర్యలు ప్రకటించారు. ప్రతి పొగాకు రైతుకు 50,000 చొప్పున 2 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణం అందించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులను ఆదుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధరల నష్టాన్ని పూడ్చడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో కిలో పొగాకు అదనంగా 20 రూపాయల చొప్పున క్వింటాళ్లకు 1,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. అదనంగా క్వింటా పొగాకుకు 1,000 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వడం పొగాకు రైతులకు కాస్త ఊరట. మార్కెట్లో కొనుగోలు పూర్తయిన 9 రోజుల్లోపే ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివరించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులకు త్వరగా ఆర్థిక సాయం అందేలా చూస్తున్నామన్నారు. మార్కెట్ సమతుల్యత, గిట్టుబాటు ధరలు కాపాడే ఉద్దేశంతో వచ్చే ఏడాది పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుండగా ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. రైతులు ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని సాగును కొనసాగించాలని సూచించారు. అంతేకాదు బ్రైట్ గ్రేడ్ పొగాకు కిలో 250 రూపాయలు, మీడియం గ్రేడ్ 190, లో గ్రేడ్ 110 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు వెల్లడించారు.